వజ్రాల చోరీకి పక్కాగా ప్లాన్ చేసిందో కిలాడి గ్యాంగ్ అనుకున్నట్టే ఆపరేషన్ పూర్తి చేసింది. లక్షల విలువైన డైమండ్స్ చేతికొచ్చాయి. ఇంకేముంది, కథ సుఖాంతమే అనుకున్నాడు గ్యాంగ్ లీడర్. అదే జోష్తో భార్యకు వజ్రాలు గిఫ్ట్గా ఇచ్చాడు. అయితే అంతవరకు బాగానే ఉన్నా అక్కడే అసలు కథ మొదలైంది. ఓ ఇల్లీగల్ అఫైర్ కారణంగా కథలో అనుకోని ట్విస్ట్ వచ్చింది. చివరకు అదే ఆ గ్యాంగ్ కొంప ముంచింది. హైదరాబాద్లో పేరు మోసిన గ్యాంగ్స్టర్ అక్రమ్. ఇతడి అధీనంలో 7 సభ్యుల ముఠ దొంగతనాల్లో ఆరితేరింది. 15 రోజుల క్రితం చార్మినార్ ఏరియాలోని ఓ డైమండ్ షాప్ కు స్పాట్ పెట్టిన ఈ కిలాడీగాడు పక్కా ప్లాన్ తో లక్షల విలువైన డైమండ్స్ ను కొట్టేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చార్మినార్ పోలీసులు నిందితులను పట్టుకోవడానికి గాలింపు చేపట్టారు. అక్రమ్ పక్కా ప్లాన్ తో చోరీ చేయడంతో అతగాన్ని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు అనుకోని పరిస్థితుల్లో అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు అక్రమ్. భార్యకున్న ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అతగాన్ని పోలీసులకు పట్టించింది. షాపులో వజ్రాలు కొట్టేసిన అక్రమ్ ఆ వజ్రాలను ప్రేమతో తన భార్యకు కానుకగా ఇచ్చాడు. అయితే అదే అతడి కొంప ముంచింది. భర్త ప్రేమగా ఇచ్చిన వజ్రాల్లో కొన్నింటిని తన ప్రియుడికి మరింత ప్రేమతో ఇచ్చింది అక్రమ్ భార్య. ఆ వజ్రాలు తీసుకున్న ప్రేమికుడు అక్రమ్ దొంగిలించిన షాపులోనే వాటిని అమ్మబోయాడు. షాపులో పోయిన వజ్రాలు తిరిగి తన వద్దకే వచ్చేసరికి అవాక్కైన షాపు యజమాని విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. దాంతో అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో పోలీసులు విచారించేసరికి కథ మొత్తం బయటపడింది. 7 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని పలు దొంగతనాల్లో ప్రమేయం ఉన్న ఈ గ్యాంగుకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. గ్యాంగ్ లీడర్ అక్రమ్ కు హైదరాబాద్ తో పాటు ముంబై, యూపీల్లో భారీగా ఆస్తులున్నట్లు వెల్లడైంది. హైదరాబాద్ తో పాటు మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఈ బ్యాచ్ దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఈ ముఠాపై ముంబైలో కూడా కేసులు ఉండడంతో ముంబై క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు నగర పోలీసులు. మరోవైపు ఈ ముఠా చేసిన పాత నేరాలపై కూపీలాగుతున్నారు. 2-3 రోజుల్లో ఆ చోరీల గుట్టు బయటపడ్డ తరువాత పూర్తి వివరాలు బయటపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.